భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఇప్పుడు సంపూర్ణ మెజారిటీగా అంటే ఎన్డీఏగా సంపూర్ణ మెజారిటీగానే ఉంది. సింగిల్ లార్జెస్ట్‌గా, హైయెస్ట్‌గానే ఉంది. అయితే మరికొన్ని సీట్లు యాడ్ కాబోతున్నాయి. ఇప్పుడు డిసెంబర్ 20న జరగబోయేటటువంటి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కీలకమైనటువంటిది ఏంటంటే ఒరిస్సా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉంది. అక్కడ ఆల్రెడీ జే ఎవరైతే నవీన్ పట్నాయక్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని రాజీనామా చేసింది కాబట్టి అక్కడ ఒక సీటు ఇప్పుడు యాడ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ. బెంగాల్ అదొచ్చేటప్పటికి వీళ్ళకి రాదు. అది మమతా బెనర్జీ వాళ్ళకి ఓ రాజ్యసభ సీట్ యాడ్ అయినట్టు. హర్యానా అక్కడొచ్చేటప్పటికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొన్న గెలిచింది. కాబట్టి అక్కడ రాజ్యసభ సీటు భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. టోటల్‌గా 6 స్థానాలు. ఇకపోతే మిగతా 3 ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి మూడిట్లో ఏమన్నా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఇస్తే ఇదొకటి బోనస్ అవుద్ది. ఇప్పుడైతే హర్యానా నుంచి గాని, ఒరిస్సా నుంచి గాని 2 రాజ్యసభ స్థానాలు బీజేపీకి యాడ్ అయినట్టు. ఆంధ్ర నుంచి ఒకటైతే అప్పుడు యాడ్ అవుద్ది. బట్ ఎన్‌డీఏగా అయితే గనక ఆంధ్ర నుంచి 3 ఎన్‌డీఏకి అయినట్టు ఉంటది. అయి 2, 5 అంటే మొత్తం 6 5 ఎన్‌డీఏకే దక్కినట్టు అవుతది.